10 ఏళ్ల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగం ఆర్థిక వ్యవస్థ కీలకమైన రోల్ని కూడా పాటించిందని చెప్పుకోవాలి. అదేవిధంగా నిన్న కేంద్రం చెప్పినట్టుగానే ఈ యొక్క కేసీఆర్ విజన్ కేటీఆర్ అమలు చేయడం అసలు ఓ లెక్కని చెప్పాలంటే అభివృద్ధి అంటే ఇది అన్నట్టుగా కేంద్రం పూర్తి స్థాయిలో వెల్లడించడం కూడా జరిగింది. ఇప్పుడు ఇదే లెక్కన పరంగా చూసుకునే మిత్రులారా, కేసీఆర్ విజన్ కేటీఆర్ మిషన్ ఐటీకి ఐకాన్ విప్లవాత్మక పాలసీలతో తెలంగాణను మేటిగా నిలిపిన కేసీఆర్, బీఆర్ఎస్ పాలనలో ఐటీకి చిరునామాగా నిలిచిన రాష్ట్రం, హైదరాబాద్కు వరుస కట్టిన వందల దిగ్గజ కంపెనీలు, 23-24 ఐటీ ఎగుమతుల విలువ 2,72,076 కోట్లు. 2014 ముందు కాంగ్రెస్ పాలనలో ఇది రూపాయలు 57,000 కోట్లు మాత్రమే. 10 ఏళ్ల వ్యవధిలోనే 299% పెరిగిన ఐటీ ఎగుమతులు. కేసీఆర్ పాలసీలో ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్గా హైదరాబాద్. 14 ఎన్డీఏ రాష్ట్రాలు ఐటీ ఎగుమతులు కలిపిన మనమే టాప్. కేంద్రం విడుదల చేసిన తాజాగా గణాంకాలు ద్వారా సుస్పష్టం. మీరు చూడొచ్చు మిత్రులారా, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఐటీ దూకుడు ఇలా. ఐటీ ఎగుమతుల్లో పెరుగుదల 299%. దేశంలోని ప్రతి 3 ఐటీ ఉద్యోగాల్లో తెలంగాణ వాటా. అయితే మీరు చూడొచ్చు ఏ లెక్కన ఏ విధంగా ఐటీ ఉద్యోగాల పెరుగుదల 209%, కొత్త ఐటీ ఉద్యోగాల్లో తెలంగాణ వాటా 33%. ఇక ఏ లెవెల్ నుంచి పెరిగింది, గ్రౌండ్ లెవెల్ నుంచి మీరు చూసుకుంటే మిత్రులారా, ఇక చూడొచ్చు టెక్నాలజీ రంగంలో కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన పాలసీలు. ఐసిటి పాలసీ 2016, తర్వాత 2016 ఎలక్ట్రానిక్స్ పాలసీ, తర్వాత ఇన్నోవేషన్ పాలసీ, డేటా సెంటర్స్ పాలసీ, 2017లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 2019లో బ్లాక్ చైన్ పాలసీ, 2019లో డ్రోన్ పాలసీ. ఏడాదిలో 14 ఎన్డీఏ రాష్ట్రాల మొత్తం ఐటీ ఎగుమతులు విలువ 2,51,799 కోట్లు. కానీ ఏడాదిలో తెలంగాణలోనే మొత్తం ఐటీ ఎగుమతుల 2,72,076 కోట్లు. చూసారా, అక్కడ 3 రాష్ట్రాలు అంటే ఏడాదిలో 14 ఎన్డీఏ రాష్ట్రాలు మొత్తం ఐటీ, 14 రాష్ట్రాల యొక్క మొత్తం ఐటీ లెక్క కలుపుకుంటే ఇక్కడ 2,50,799 కోట్లు మాత్రమే. కానీ ఒకే ఒక్క తెలంగాణ ఏడాదిలో మొత్తం ఐటీ ఎగుమతులు ఎంత అంటే 2,72,000, అదేవిధంగా 76 కోట్ల రూపాయలు. ఈ విధంగా ఐటీ దూకుడిని పెంచిందని చెప్పుకోవచ్చు మిత్రులారా. అంటే ఇక్కడ కేసీఆర్ గారి యొక్క విజన్, ఇదే విధంగా కేసీఆర్ గారి యొక్క పూర్తి స్థాయిలో ఏ విధంగా ఈ వ్యవహారాన్ని ముందుకు నడిపించాడు, ఈ ఐటీ రంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొచ్చాడు, అదేగా బ్లాక్ చైన్ పాలసీ, డ్రోన్ పాలసీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా సెంటర్ పాలసీ, ఇన్నోవేషన్ పాలసీ, ఎలక్ట్రానిక్స్ పాలసీ, ఇవన్నీ పాలసీలు ఏ విధంగా వీళ్ళు అప్డేట్ చేసుకుంటూ ఏ విధంగా వీళ్ళు తీసుకొచ్చి దాన్ని ఏ విధంగా ముందుకు నడిపించారో అది కేసీఆర్ గారి యొక్క హయాంలోనే తెలుసు. మొత్తం 14 రాష్ట్రాల ఎన్డీఏలు మొత్తం కలిపినా కూడా 2,50,000. కానీ ఒకే ఒక్క తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసుకుంటే మాత్రము ఐటీ దూకుడుకి 2,72,000 దాకా పెరగడం కూడా జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇదే ఐటీ పరంగా మాట్లాడితే ఆయనకు ఇన్నోవేషన్ తెలుసా, ఆయనకు ఏ పాలసీ తెలుసు, ఆయనకు పాలసీలు కాదు స్కాములు తప్ప ఇంకేం తెలుసు ఆయనకి, RRR ట్యాక్సులు తప్ప ఇంకేం పాలసీ తెలుసు ఆయనకి, ప్రభుత్వ ఇండస్ట్రియల్ భూములు అమ్ముడు తప్ప ఏం పాలసీ తెలుసు ఆయనకి, ఈరోజు గ్రామాల్లో ఉన్న కంటోన్మెంట్ భూములు అమ్ముడు తప్ప రేవంత్ రెడ్డికి ఏం పాలసీ తెలుసు, ఐటీ రంగంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలో తెలుసు, ఏ లెక్కన ఏమి చేయాలో ఆయనకి ఏం తెలుసు అనేది ఇక్కడ క్వశ్చన్ అనేది వినబడతా ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ లెక్కన ముందుకు పోతుంది, ఏ తీరుగా సాగుతూ ఉంది, ఏ విషయాన్ని ఏ విధంగా ఎగుమతిలోకి తీసుకొస్తుంది అనేది మీకు ఒకటి అర్థం కావాలి మిత్రులారా. అదేవిధంగా కేంద్రమే రికార్డు బద్దలు కొట్టి చెప్పింది, తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగాల్లో దూసుకుపోయింది. 14 ఎన్డీఏ రాష్ట్రాలతోటి కానిది ఒక్క తెలంగాణ రాష్ట్రంతో అయింది అనుకుంటూ ఈరోజు కేంద్రం మొత్తం రికార్డు ఓపెన్ చేసి చెప్పడం కూడా జరిగింది. పార్లమెంట్లో బల్ల గుద్ది కూడా చెప్పడం కూడా జరిగింది. మరి రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడు మరి 2 సంవత్సరాల నుంచి? ఆయన కేసీఆర్ని తిట్టుడు, లేకుంటే భూములు కబ్జాలు చేసుడు, లేకుంటే పేదలను హింసించుడు తప్ప, ఇల్లు కూలగొట్టుడు తప్ప ఏమైనా పాలసీలు తీసుకొచ్చిండా? స్కాములు తప్ప ఏమైనా పాలసీలు తీసుకొచ్చిండా? అమృత టెండర్ల స్కామ్ కానీ, లేకుంటే గ్రీన్ ఫార్మా పేరుతోటి భూముల స్కామ్ కానీ, ఇన్ని స్కాములు పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఏం డెవలప్మెంట్ చేసిన అనేది అవుతుంది. ఇక్కడ ఐటీ సెక్టర్ యొక్క డెవలప్మెంట్ కానీ, ఇన్కమ్ కానీ, లేకుంటే అదేవిధంగా
రాష్ట్రం యొక్క గ్రోత్ కానీ ఐటీలు ఇరు రాష్ట్రాలతో ఏ విధంగా పోటీ పడుతుందనే దానికి కేసీఆర్ చేసిన అభివృద్ధిలో కేటీఆర్ ముందు నడిపించిన విధానంలో ఐటీ హబ్ ఏ విధంగా దూసుకెళ్తుందో కేంద్రం మొత్తం చెప్పేసింది. మరి ఈ 2 సంవత్సరాల్లో ఐటీ రంగం ఏ విధంగా ఉంది, ఎట్లా దూసుకుపోతుందా లేకుంటే బెండ్ అయిపోయిందా, రేవంత్ రెడ్డి మొత్తం కూడిపేసిన అనేది ఇక్కడ ఇప్పటిదాకా అర్థం కాని పరిస్థితిలో ఉంది. రేవంత్ రెడ్డి వ్యవహారం చూస్తూ ఉంటే మాత్రం దోచుకోవడం దాచుకోవడం తప్ప తిట్టడం తప్ప ఇక మేము దేనికి పనికిరామన్నట్టుగా బల్లగుద్ది చెప్తున్నట్టు ఒకటి మనకు క్లారిటీగా అవపడతా ఉంది. ఇదే రేవంత్ రెడ్డి గారు నేను మాట్లాడిన ముచ్చట్ల పరంగా చూసుకుంటే మా దగ్గర మీకు ఇవ్వడానికి భూములు లేవు, ఏబీ లేదు అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మరి ఈరోజు మీరు భూములు కబ్జాలు చేయడానికి భూములు ఉంటాయి, కానీ ప్రజలకు ఇవ్వడానికి మాత్రం భూములు ఉండే, భూములు సరిపోవు. ఇదేనా లెక్క, ఇదేనా పద్ధతి, ఇదేనా పాడు అనేది నేను అడుగుతా ఉన్నా. దీనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.